హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆగస్టు 1 నుండి 15వ తారీఖు వరకు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులందరికీ తప్పకుండా యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, ఎన్నవ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7, 2024న దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు? ఆన్సర్, 10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని. అదేవిధంగా మొట్టమొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని 2015 ఆగస్టు 7వ తేదీన నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్, ఆగస్టు 12వ తేదీ. ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీని అంతర్జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ 2024 అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క థీమ్ ఏమనగా ఫ్రమ్ క్లిక్స్ టు ప్రోగ్రెస్, యూత్ డిజిటల్ పాత్వేస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్, ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలను ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 2024 యొక్క థీమ్ ఏమనగా క్లోజింగ్ ద గ్యాప్, బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రామ్సర్ సైట్స్ జాబితాలో చేర్చబడిన నంజనాయర్ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్, తమిళనాడు. ఇటీవల దేశంలోని 3 చిత్తడి నేలలను రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చడం జరిగింది. అవి ఏవనగా నంజరాయన్ పక్షుల అభయారణ్యం తమిళనాడు, కజువేలి పక్షుల అభయారణ్యం తమిళనాడు, తవా రిజర్వాయర్ మధ్యప్రదేశ్. ఈ మూడింటిని రామ్సర్ సైట్ల జాబితాలో ఇటీవలే చేర్చడం జరిగింది. ఈ మూడింటితో కలిపి ప్రస్తుతం మన భారతదేశంలోనే రామ్సర్ సైట్ల సంఖ్య ఎంతనగా అది 85. నెక్స్ట్ వన్, SSLV D3 వాహక నౌక ద్వారా ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోనికి విజయవంతంగా ప్రయోగించారు? ఆన్సర్, EOS 8. శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ప్రయోగాన్ని ఆగస్టు 16వ తేదీన నిర్వహించారు. ఫ్రెండ్స్, ఇక్కడ EOS అనగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. EOS 8 యొక్క బరువు ఎంతనగా 175.5 kgs. నెక్స్ట్ క్వశ్చన్, పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పథకం సాధించిన స్వప్నిల్ కుషాలే ఏ క్రీడకు చెందినటువంటి వ్యక్తి? ఆన్సర్, షూటింగ్కి సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, UPSC నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, ప్రీతి సుధన్ గారు నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలను చేపట్టారు? ఆన్సర్, లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ గారు. ఈ ప్రతిష్టాత్మకమైన ఈ పదవిని దక్కించుకున్న తొలి మహిళ ఆమె కావడం ఇది విశేషం. నెక్స్ట్ వన్, సిడ్బీ అనగా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, మనోజ్ మిట్టల్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులోనే సిడ్బీ యొక్క స్థాపన సంవత్సరం ఏదనగా 1990 ఏప్రిల్ 2వ తేదీన. సిడ్బీ యొక్క ప్రధాన కార్యాలయం లక్నో, ఉత్తరప్రదేశ్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, సంజయ్ శుక్లా గారు. నెక్స్ట్ క్వశ్చన్,
పారిస్ ఒలింపిక్స్ 2024లో అత్యధిక పతకాలు సాధించిన మొదటి 3 దేశాలు ఏవి? ఆన్సర్ అమెరికా, చైనా మరియు జపాన్. అమెరికా మొత్తం 126 పతకాలను గెలుచుకోగా అందులో గోల్డ్ 40, సిల్వర్ 44 మరియు బ్రాంజ్ 42. చైనా 91 పతకాలను సాధించగా అందులో 40 గోల్డ్, 27 సిల్వర్ మరియు 24 బ్రాంజ్ మెడల్స్. నెక్స్ట్ వన్ జపాన్ 45 పతకాలను గెలుచుకోగా అందులో 20 గోల్డ్, 12 సిల్వర్ మరియు 13 బ్రాంజ్ మెడల్స్ కలవు. నెక్స్ట్ క్వశ్చన్, పారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశం సాధించిన పతకాల సంఖ్య ఎంత? ఆన్సర్ 6. ఇందులో గోల్డ్ 0 కాగా సిల్వర్ 1 మరియు బ్రాంజ్ పతకాలు 5 కలవు. మొత్తం 6 పతకాలతో మన భారతదేశం పారిస్ ఒలింపిక్స్ 2024 పతకాల జాబితాలో 71వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ జాతీయ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది? ఆన్సర్ ఆట్టం. 2022 జనవరి 1 నుండి 2022 డిసెంబర్ 31 లోపు సెన్సార్ అయినటువంటి చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ జాతీయ చిత్రం ఏదనగా ఆట్టం, మలయాళంకి సంబంధించినటువంటి చిత్రం. ఉత్తమ జాతీయ నటుడు ఎవరనగా రిషబ్ శెట్టి. కాంతారా మూవీలోని రిషబ్ శెట్టికి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు దక్కడం జరిగింది. ఉత్తమ జాతీయ నటీమణులు ఎవరనగా నిత్యా మీనన్ తిరుచిత్రాంబలం మూవీకి గాను, అదేవిధంగా మానసి ఫరేక్ గుజరాతీ చిత్రమైనటువంటి కచ్ ఎక్స్ప్రెస్కి గాను సంయుక్తంగా ఎంపికవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందులోనే జాతీయ ఉత్తమ దర్శకుడు ఎవరనగా సూరజ్ బర్జాత్యా ఊంచాయి హిందీ చిత్రానికి గాను ఉత్తమ జాతీయ దర్శకుడిగా నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, 32వ వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సుకి ఆతిథ్యం ఇస్తున్నటువంటి నగరం ఏది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఈ సదస్సుని న్యూఢిల్లీలో ఆగస్టు 3వ తేదీ నుండి ఆగస్టు 7వ తేదీ వరకు నిర్వహించారు. దీనిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. అంతర్జాతీయ సదస్సు యొక్క థీమ్ ఏమనగా ట్రాన్స్ఫర్మేషన్ టువర్డ్స్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇందులో ఉన్న కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మనస్ఫూర్తిగా యూజ్ అవ్వాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.